శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ అసలు జనరల్గా గ్రహణ సమయాల్లో ఏ మంత్రం చదువుకుంటే ఏ మంత్రం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి సార్? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రహణ సమయంలో మనం ఏదైనా ఒక మంత్రం చేస్తే, మంత్రం కావచ్చు, నామం కావచ్చు, 1000 టైమ్స్ ఫలితం వస్తుంది. 1000 రెట్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ అన్నాం అనుకోండి, అది 1000 సార్లు పలికిన ఫలితం వస్తుంది. ఒకసారి లలితా సహస్రనామాలు చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది గ్రహణ సమయంలో. అందుకే మనం గ్రహణం రోజు హోమం అది పెట్టాం కూడా 1000 సార్లు ఫలితం. అదిగా క్షేత్రాల్లో చేస్తే ఇంకా 1000 సార్లు ఫలితం. అంటే 1000 + 1000 అనుకోండి. సో అలా ఏంటంటే ఎప్పుడైనా సరే గ్రహణం రోజు అంతకంటే ముందు తీసుకున్న మంత్రం ఏదైనా, ఇప్పుడు మనం దానికంటే ఒక సంవత్సరం ముందు ఏదైనా గురువు గారి దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఆ సంవత్సరంలో ఆ వ్యక్తి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఎంతో జపం చేశాడు ఉదాహరణకి. గ్రహణం రోజు చేసిన దాన్ని పునశ్చరణ ఫలితము అంటారు. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఈసారి 17వ తేదీ సూర్యగ్రహణం ఉంది, కానీ మన ఇండియాలో లేదు కదా, ఎక్కడో బయట దేశాల్లో ఉంది కదా, మరి అది అప్పుడు కూడా ఫలితం వస్తుందా అంటే వస్తుంది. ఎలా అంటే నవగ్రహాలు ఆకాశంలో ఉంటాయి. ఇప్పుడు పగలు పుట్టిన వ్యక్తికి సూర్యుడు పనిచేయడం, రాత్రి పుట్టిన వ్యక్తి సూర్యుడు పనిచేయడం ఏమి ఉండదు. సూర్యభగవానుడే మనకు రాత్రిపూట లేకపోయినా కూడా. అంతే కదండి. ఇప్పుడు పుట్టాడు రాత్రి ఏదో 12 గంటలకు పుట్టాడు, సూర్యుడు మనకు లేడు. అలా అని సూర్యుడు పాడైనటువంటి స్థానం ఏమి పోకుండా పోదుగా, ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. అట్లాగే ఈ గ్రహాలన్నీ కూడా ఏంటంటే మనకి ఆకాశంలో ఉంటూ వాటి ఎనర్జీస్ని ఎప్పుడు ప్రసరింపజేస్తూ ఉంటాయి. కాబట్టి 100% గ్రహణ సమయంలో మీరు ఉదాహరణకి అప్పులు ఉన్నాయి, హోమ రూపంలో చేసుకుంటాను అని అనుకుంటే గరికను తీసుకొని గరికతో హోమం చేస్తూ ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకుంటే కూడా మీకు అప్పులు క్లియర్ అవుతాయి. లేదు ఆ సమయంలో మీరు ఒక 3 అవర్స్ అట్లా ఉంటుంది గ్రహణం మనకి, ఓం అపర్ణాయ నమః అనే మంత్రాన్ని ఎంత ఇదిగా చేస్తుంటే అంత ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ నమ్మకం కూడా ఎలా నమ్మి చేయాలంటే, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఈ గదిలో ఉన్నారు, మీ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక 3 బెడ్రూమ్ ఇల్లు అనుకుందాం. పక్క రూమ్లో మీ మదర్ ఉన్నారు అన్నప్పుడు మీరు ఎలా పిలుస్తారు అమ్మని? వినబడి రావాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పిలుస్తారు. లేరనుకోండి, ఎట్లా పిలుస్తారు అసలు? లేరేమో కదా, లేకపోతే ఉన్నారో లేరో డౌటు, సౌండ్ వచ్చినట్టుంది అన్నప్పుడు ఒక రకంగా పిలుస్తాం. ఉన్నారని కన్ఫామ్ అయినప్పుడు మనం ఒక రకంగా పిలుస్తాము. లేరు అన్నప్పుడు యాక్టింగ్ చేయాలంటే కష్టం అవుతుంది మనకి, ఎందుకంటే మైండ్ ఏమో లేరు, అక్కడ రూమ్లో లేదు, ఊరికే మనం పిలుస్తున్నామని పిలుస్తుంటాము. ఉన్నారు లేరు అన్నప్పుడు ఇంకో రకంగా పిలుస్తాం, మన పిలుపులో తేడా ఉంటుంది. అలాగే మనం ఏదైనా ఒక మంత్రం చేసుకునేటప్పుడు కూడా పరిపూర్ణంగా ఆ భగవత్ శక్తి ఉంది అని నమ్మి చేసినప్పుడు మీకు అది వేరే ఉంటుంది. ఇక్కడ ఎలా అంటే మనకి ఎందుకు మనం అంటే ఇన్ సెన్స్ నేను కూడా ఒకప్పుడు ఉన్నారు లేరు అనే కన్ఫ్యూజన్లో ఉంటాను. నేను కూడా ఏదో ఒక చిన్న ఏజ్లో ఉన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడు. దాని తర్వాత జరిగిన అనుభవాలతో అంటే ఆధ్యాత్మికంగా ఉండే ప్రతి ఒక్కరికి వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళ నమ్మకం బలపడుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉన్నది అమ్మవారు అనే భావంతో చేసినప్పుడు ఆ రిజల్ట్ 100% వస్తుంది. ఆ భావంతో చెయ్యనప్పుడు ఆ రిజల్ట్ సరిగా రాదు. ఇప్పుడు ఎలా అంటే కాన్సన్ట్రేషన్, ఇప్పుడు చూడండి, ఒక స్కూల్లోనో కాలేజీలోనో టీచర్ గారు ఒకటి చెప్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీరు కాన్సన్ట్రేషన్గా వింటే మీరు మళ్ళీ చదవాల్సిన పని లేదు, మైండ్లోకి వెళ్ళిపోతుంది. అట్లాగే మీరు ఎంత నమ్మకంగా, ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో, ఎందుకంటే మీరు ఆ 20 నిమిషాలు కూర్చోను, అరగంట కూర్చోను, గంట కూర్చొని చేసే జపంలో మీరు కూర్చొని కాన్సన్ట్రేషన్ చేస్తే దాని ఫలితం వస్తుంది. అలా కూర్చొని ఏదో చేస్తూ ఇవాళ ఏమైంది, వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఫ్రెండ్స్ అందరూ అక్కడ బిర్యానీ తింటుంటారు, నేను వెళ్ళలేకపోయినాను, లేకపోతే ఏదో పార్టీ చేసుకుంటున్నారనో, బాస్ ఏంటనో, అది కట్టలేదు ఇది కట్టలేదనో మీరు ఇన్ని ఆలోచించడం వల్ల అరగంట వేస్ట్. మీరు తర్వాతే ఆలోచించుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే మనం చేస్తామో, అంటే ఇక్కడ చాలామందికి సందేహం కలుగుతుంది, ఎందుకు చేయాలి, ఏమి చేయనివాడు కూడా బతుకుతున్నాడు కదా, జపం చేయనివాడు బతుకుతున్నాడు, పూజ చేయనివాడు బతుకుతున్నాడు, అందరూ బతుకుతున్నారు కదా, ఎందుకు చేయాలనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అలా. నేనేమంటానంటే ఇప్పుడు సొసైటీలో చదువు లేనివాడు బతుకుతున్నాడు, చదువుకున్నాడు బతుకుతున్నాడు. మరి ఎందుకు చదివిస్తున్నాం పిల్లల్ని?
నాలెడ్జబుల్గా ఉంటారు, చదువుకుంటే 4 తెలుస్తాయని. ఇప్పుడు బాగా చదువుకున్న వ్యక్తి నీట్గా చెయ్యి కడుక్కొని తింటాడు, దాని మీద జ్ఞానం లేనివాడు అలాగే చెయ్యదల్లో దులిపేసుకొని తినొచ్చు. మరి వాడు బతుకుతున్నాడు వీడు బతుకుతున్నాడు కదా అంటే వాడికి ఎక్కడో ఏదో పాయింట్లో ఈ క్రిముల వల్ల ఏదో ఇబ్బంది జరగచ్చు లోపల, శుభ్రంగా కడుక్కోకుండా చేయి కడుక్కోకుండా. నువ్వు సైన్స్ తెలుసుకొని నీట్గా వాష్ చేసుకొని తిన్నాక నీకు ఆ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, నీ నీ లోపలికి వెళ్ళేటువంటి క్రిములు బ్యాక్టీరియాస్ వెళ్ళడానికి. ఇద్దరు బతుకుతున్నారు కదండి, ఏంటి కడుక్కుంటే ఏంటంటే ఇది జ్ఞానం. అయితే ఇది కనబడటం లేదు ఎలా నమ్మాలి అంటారు కొంతమంది. ఎందుకంటే ఇక్కడ మనకి కనబడని విషయాన్ని ఉంది అని నమ్ముతూ చేయాలి జపం కానీ పూజ కానీ. ఇక్కడ మనం ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి, ప్రతిదీ కనబడాలని రూల్ లేదు ఫస్ట్. ఎందుకంటే సైన్స్ ఏం చెప్తుంది, మీ మెమరీ ఎక్కడ ఉంటుందని చెప్తుంది, బ్రెయిన్లో ఉంటుందని చెప్తుంది పక్క. ఎందుకు అంటే బ్రెయిన్కి దెబ్బ తగిలితేనే మనం మనిషి మర్చిపోతున్నాడు, పిచ్చోడు అవుతున్నాడు, కాలుకో మోకాలుకో చేతికో తగిలితే అవ్వట్లే. మరి ఇంత పక్కగా చెప్తున్నారు కదా, మీరు నాకు మెమరీని చూపించగలరా అని ఏ డాక్టర్నైనా అడిగితే ఇట్స్ ఇంపాసిబుల్. ఏ అక్షరం ఎక్కడుందో చూపించండి బ్రెయిన్లో, ఏ ఫొటోస్ ఎక్కడున్నాయో చెప్పండి, ఏ జ్ఞాపకాలు ఎక్కడున్నాయో చెప్పండి, నేను చదువుకున్న విద్య అంతా మరి నేను ధారణ చెప్తున్నాను కదా ఎక్కడుందో చెప్పండి అంటే ఉంది కానీ కనబడదు మీకు. అది మరి కనబడినంత వరకు మీకు లేనట్ట, లేరని అనగలరా చెప్పండి? అస్సలు కంటికి కనిపించట్లేదండి, కంటికి కాదు ఏ ఎక్విప్మెంట్తోనే మీ లోపల ఉన్నటువంటి దాన్ని మీరు చూపించలేరు. ఏమంటే మీరు లలితాసహస్రనామాలు మీకు వచ్చు కదా, ఈ లలితాసహస్రనామాలన్నీ నేను మీకు బ్రెయిన్లో ఒక టెలిస్కోప్ పెట్టి ఇగోండి ఈ అక్షరాలు ఇందులో ఉన్నాయని ఎవరైనా చూపించగలరా? చూపించలేడు. మరి చూపించలేనప్పుడు ఉందని ఎట్లా నమ్ముతాము అంటే అది మనకి ఒక అర్థమవుతుంది ఇక్కడ ఉంది మస్తిష్కంలో ఉంది. ఎందుకంటే అట్లాగే మహర్షులు ఏంటంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి అమ్మవారు విశ్వం మొత్తం నిండుంది కానీ కనబడదు. బ్రెయిన్లో మొత్తం మెమరీ ఉండి ఎలా అయితే కనబడదో విశ్వం మొత్తం నిండున్న అమ్మవారు ఈశ్వరుడు కనబడ్డు, కానీ ఆ ఎనర్జీ పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అనుభవించారు దాన్ని, వాళ్ళు అనుభవించి వాళ్ళు ద్రష్టులు అంటే వాళ్ళ దృష్టి చేత ఓకే ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది, వేదం నుంచి వచ్చి తీసుకున్నవి, పురాణాల నుంచి తీసుకున్నవి అన్నీ తీసుకొని మనకి చెప్పారు. దీన్ని ఎవరికి వారు వాళ్ళ ఉపాసనా బలం చేత వాళ్ళ అనుభవంతో వాళ్ళు చెప్పుకోగలగాలి, వాళ్ళ అనుభవంతో వాళ్ళు తెలుసుకోగలగాలి. అందుకని ఎవరో చూపించేది కాదు అది. నువ్వు ఇది పేపర్ది చదివితే నీకు మొత్తం వస్తుందంటే వాడు చదివి నేర్చుకుంటే నీ మైండ్లో ఉంటుంది. అంటే నువ్వు చదువుతున్నటువంటి పేపర్లో 2 పేపర్స్ ఉండేటువంటి ఒక సబ్జెక్ట్ నువ్వు ఒక 1 డేనో 2 డేసో ప్రాక్టీస్ చేసి మొత్తం మైండ్లోకి వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోతుంది అంటే ఎవరికి తెలుస్తుంది? చదువుకొని నేర్చుకున్న వాడికి మైండ్లోకి వెళ్తుంది. ఇది బై హార్ట్ చేయకుండా వెళ్ళిపోద్ది ఎలా వెళ్ళిపోద్దో చూపించంటే వాడు వెళ్ళినోడికి తెలుస్తుంది ఎలా వెళ్ళిందో లోపలికి ఎలా ఉందో అని. అట్లాగే భగవత్ శక్తి కూడా విశ్వంలో ఉన్న భగవత్ శక్తి నువ్వు జపం చేయడం ద్వారా, ఒక మంత్రం చేయడం ద్వారా, పూజ చేయడం ద్వారా ఆ ఎనర్జీ నీ దగ్గరికి వస్తుంది. నీ దగ్గరికి వచ్చి ఒక రక్షణ వలయంలా నిన్ను కాపాడుతూ ఉంటుంది. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి నీ జన్మను నువ్వు సార్థకత చేసుకోవడం కోసం చేసుకోవాలి. అందులో గ్రహణ సమయంలో చేసేటువంటిది 1000 రెట్లు ఫలితం. అంటే ఉదాహరణకి మనం ఒక మాల తిప్పుతాం 108 మాల, అలాంటివి రోజుకు 10 మాలలు తిప్పామనుకోండి ఒక 1000 సార్లు, 1000 కంటే ఎక్కువ అవుతుంది 1000 సార్లు అనుకోండి. అదే మీరు 1000 × 1000 ఎంత అవుతుందండి? 1000ని 1000 సార్లు అంటే మీకు ఆ రోజు ఎంత ఫలితం వస్తుంది? అంత జపం చేస్తే వచ్చే ఎనర్జీ నువ్వు జస్ట్ ఒక 10 మాలలు తిప్పగానే వచ్చేస్తుంది గ్రహణం రోజు. అందుకని చేయాలి. ఆ రోజు మీ ఇష్టదైవం రాముడిని తలుచుకుంటారు, కృష్ణుని తలుచుకుంటారు, శివుణ్ణి శివభక్తులే శివుని తలుచుకుంటారు, గణపతిని ఓం గం గణాధిపతయ నమః అనుకుంటారు, మీ ఇష్టం. కానీ భక్తి శ్రద్ధ భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విపత్తిని నమః చేసుకోవచ్చు. సంతానం కలగట్లేదు, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని చేసుకోవచ్చు. లేదు నేను వివాహం కోసం కుదరట్లేదు, చాలామందికి దోషం ఉంటుంది, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. ఇలా లలిత సహస్రనామాల్లో ఒక నామం తీసుకొని అయినా చేయొచ్చు, లేదు మీ గురువుల దగ్గర పొందిన ఏ బీజాక్షరాలదైనా చేయొచ్చు ఆ రోజు. బట్ మీరు చేస్తున్నంతసేపు ఆ మంత్ర శబ్దాన్ని వింటుండాలి. మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టి నాలికని పెట్టాలి పైన ఇలా పెట్టుకొని కూర్చొని అదే అక్కడే ధ్యాస పెట్టి మంత్రం మీ చెవులకు వినిపిస్తున్నట్టుగా వింటుండాలి మంత్రాన్ని. అప్పుడు మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది మంత్రం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.